రెడ్డిక వైఎస్ఆర్ ఉద్యానవన వర్సిటీలో రేపు భారీ రైతు సదస్సు నిర్వహిస్తున్నట్టు వీసీ ధనుంజయరావు తెలిపారు. అలాగే వర్సిటీలో నూతనంగా నిర్మించిన పరిపాలనా భవనం, బాలికల హాస్టల్ను ప్రారంభించనున్నారు. రైతు సదస్సులో డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్ టెక్నాలజీపై చర్చించనున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారని వివరించారు. ప్రైవేట్ కాలేజీలు, 3 పాలిటెక్నిక్ కాలేజీలు మొత్తం కలిపి 40 ఇన్స్టిట్యూట్లు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కింద పనిచేస్తూ ఉంటాయి. అంటే రైతు సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి ఈ ఉద్యాన పంటలని అంటే లేటెస్ట్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్ టెక్నాలజీ, రోబోటిక్స్ ఇవన్నీ కూడా కొత్త పోకడలు వస్తూ ఉంటాయి. సో దాంట్లో మనకి ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని మరి మన ఉత్పత్తి పెంచాలా, మన క్వాలిటీ పెంచాలా, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటటువంటి రకాలను మనం ఇక్కడ డెవలప్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు మిరప ఉందనుకో 2000 కోట్ల రూపాయలు మనకి ఈ గుంటూరు జిల్లాల నుంచి వస్తూ ఉంది. మన అరటి మనకి ఎక్కువగా అనంతపూరు, మరి అటు మన ఈ కర్నూలు ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉన్నాం. అలాగే పసుపుని ఎగుమతి చేస్తూ ఉన్నాం. తర్వాత పెప్పర్ ఎగుమతి చేస్తూ ఉన్నాం. మరి పండ్లలో చూస్తే మన భారతదేశంలోని మొదటి స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 15.6% భారతదేశంలో మన రాష్ట్రం నుంచే మరి పండ్లు ఆక్యుపై చేసే ఉన్నాయి. మన పండ్లు మామిడి చూసుకుంటే ఈరోజు బంగినపల్లి కానీ, తర్వాత మరి అల్ఫాన్సో కానీ, ఎన్ని రకాల పండ్ల రసాలు కానీ ఇవన్నీ ఇటు మన మిడిల్ ఈస్ట్ కంట్రీస్, నైబరింగ్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, బంగినపల్లి దరిదాపుగా మన అంత ముందుల కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా అమెరికన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇటు విదేశీ మారక ద్రవ్యం బాగా వస్తుంది. అందుకని మరి ముఖ్యమంత్రి వారి యొక్క ఆలోచనల మేరకు మరి ఈ సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేట్ కాలేజీలు